ప్రార్థన. మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన మహోన్నతమైన పరిశుద్ధ నామమును కొందనలయ్యా. మరి కుమారు మీ మందిరావరణంలో చూడడానికి మహోన్నతుడా, మీ నామమును స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి మా జీవితంలో మీరిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. పాపులము, పనికి మారిన వారమైనా ఈ స్థలమందు నిలుపుటకు మాన్యడల మీరు అనుగ్రహించిన మీ శాశ్వతమైన కృప కొరకు స్తోత్రాలు. మా పాపదోషములను క్షమించి మీ పరిశుద్ధత సన్నిధి నీడలు మీ స్వరమును వినడానికి ధ్యానించడానికి వచ్చిన మాతో మీరు మాట్లాడండి. నా మాటలు కేవలం నిష్ప్రయోజనమునైనా మీ సిలువ చాటును మరుగుపరచండి. మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరము, అవసరము. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము, మనోహరమైన మీ స్వరమును మాకు మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024వ సంవత్సరం ఈ డిసెంబరు నెల 2వ ఆదివారపు ఆరాధన, క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. ఒకప్పుడు నా చిన్నప్పుడు కేవలము ఈ నెల కోసమే బతికేవాళ్ళం. ఈ నెల కోసమే సంతోషాలన్నీ పోగు చేసుకునేవాళ్ళం. ఎప్పటి నుంచో తెలుసా? డిసెంబర్ 25 అయిపోయింది కదా. ఈ రాత్రి డిసెంబర్ 25 రాత్రి నుంచే మళ్ళా డిసెంబర్ 25 రాత్రి ఎప్పుడు వస్తుందా అని ఆలోచించి ప్రణాళికలు వేసుకుని కలలు గని ఆ రోజు కొరకు ఈ సంవత్సరం అంతా ఎందుకు బతుకుతున్నామంటే ఆ రోజు కొరకు బతికేవాళ్ళం. ఈ అనుభవం చాలామంది పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఇప్పుడు బిజీ లైఫ్లో పడిపోయి ప్రతిదీ కూడా బిజినెస్గా మారిపోయింది. భక్తి కూడా ఏమైపోయిందండి? బిజినెస్. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఈరోజు భక్తి ఏమిటో తెలుసా? ఒక బిజినెస్గా మారిపోయింది. ఇలాంటి అనుభవాలలో ఈ సెన్సిటివ్నెస్ అనేది, ఈ మృదుత్వం అనేది మన ఆత్మలలోంచి, మన మనస్సులలోంచి, ఈవెన్ మన శరీరాలలోంచి కూడా పోయిందన్నమాట. మొద్దుబారిపోయినటువంటి క్రైస్తవ జీవితాలు, మోడుబారిపోయినటువంటి ఆత్మీయ బతుకులు. కనుకనే ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ 2వ వారంలోనికి మనం వచ్చాం. దిస్ ఈజ్ 9th డే అనుకుంటా కదండి. 9 8 దిస్ ఇస్ 8th డే. అయినప్పటికీ మొఖాలు వెలగటం లేదు. ఎందుకో తెలుసా? ఈ డిసెంబర్ వచ్చింది, పిల్లలకి బట్టలు ఎలా కొనాలి, ఇలాగేం చేయాలి, అలాగేం చేయాలి, బోళ్ళంత ఖర్చు. ఒకప్పుడు క్రిస్మస్ను మన జీవితాలు ఖర్చు చేసి జరుపుకునేవాళ్ళం. అందుకనే అందంగా ఉండేది, ఆనందంగా ఉండేది. ఇప్పుడు క్రిస్మస్ను డబ్బు మాత్రమే ఖర్చు చేసి జరుపుకుంటున్నాం. అందుకనే మన బతుకుల్లో ఆనందము కరువైపోయింది. ఎంతమంది క్రిస్మస్ నెలలో ఆనందంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది క్రిస్మస్ నెలలో ఆనందంగా ఉన్నారు? నీ సెల్ ఫోన్తో ఉంటే ఆనందం, నీ డెస్క్ టాప్ ముందు కూర్చుంటే ఆనందం, సినిమా థియేటర్కు టిక్కెట్లు దొరికితే ఆనందం, ఫ్రెండ్తో ముచ్చట్లు వేసుకుంటే ఆనందం. ఇవన్నీ చేయడానికి నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుతో మాత్రం నీవు బతకడానికి ఎందుకు ఆనందపడలే? ఇశ్రాయేలీయులు ఒకప్పుడు అనుకున్నారట, ఆయనను ఆరాధించడానికి దుఃఖపడ్డారట. అంతకు మించిపోయినటువంటి జీవితాలు ఈరోజు మనము జీవిస్తూ ఉన్నట్లుగా మనం ఖచ్చితంగా అంగీకరించాలి, గ్రహించాలి. ఇలాంటి నేపథ్యంలో ప్రభునందు ప్రియులరా, మనము క్రిస్మస్ను జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో క్రిస్మస్ను గురించి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం ఆలోచన చేయడానికి
సిద్ధపడదాం. ప్రియులరా, మీరు సంతోషంగా ఉన్నంత మాత్రాన ఎవరికి వచ్చిన నష్టం లేదు. సంతోషంగా ఉండండి. పెద్దలు చెప్పారు సామెత, సంతోషమే. ఇప్పుడు మీరు బలంగా లేరు అంటే కారణం మీరు సంతోషంగా లేరు. సంతోషంగా లేరు అంటే దాని అర్థం సంతోషాన్ని ఇచ్చే ప్రభువును మనం కలిగి లేము. మనం చాలాసార్లు హబక్కూకు గురించి మాట్లాడుకుంటాం. హబక్కూకు చెరలో ఉన్నప్పుడు రాస్తున్నటువంటి ప్రార్థన కీర్తన, ఆ చెరలో అతనికి ఏమైనా ఉన్నాయా? చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను నా దేశంలో లేను, నా స్వజనుల మధ్య లేను, నాకు కలిగినటువంటి ఆస్తిపాస్తుల మధ్య లేను, నా బ్రతుకులో అంజూరపు చెట్లు ఉన్నాయి కానీ ఫలించటం లేదు. వాళ్ళ దేశంలో ఉన్నాయి, దాని యోగక్షేమాలు చూడక ఫలాలు కాయటం లేదు. ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు ఏమీ కూడా కాపు కాయటం లేదు. చేనులోని పైరు చేతికి రావటం లేదు, అసలు వేస్తే కదా. శాలలో పశువులు లేవు, శత్రువులు ఎత్తుకుపోయారు. దొడ్డులు గొర్రెలు కూడా లేవు, వాటిని కూడా దొంగిలించారు. అయినా ఎలాగ ఆనందిస్తున్నావయ్యా నువ్వు? అయినా ఎలా సంతోషిస్తున్నావయ్యా నువ్వు? అయినా నీ ముఖంలో చిరునవ్వు చెరగడం లేదేంటి? అయినా కూడా నీ హృదయము ఎలా గంతులు వేయగలుగుతుంది అంటాడు. తర్వాత 19వ చరణంలో, నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు ఆనందించదు, సంతోషించదు. ఆయనే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కలవలే చేస్తాడు, ఉన్నత స్థలముల పైన నన్ను నిలవబెడతాడు. సంతోషము నీ డబ్బును బట్టు, సంతోషము నీ ఆస్తిని బట్టు, సంతోషము నీ యొక్క ఈ వరల్డ్లీ ప్రిపరేషన్ బట్టు కాదు. సంతోషము యేసును బట్టి ఇక్కడ పుట్టేది. ఇక్కడ ఆయన ఉంటే ఆయన సంతోషము మన యందు సంపూర్ణము అవుతుంది. ఇప్పుడు క్రిస్మస్లో ఆయన ఎక్కడో ఉంటున్నాడు. క్రిస్మస్కి ఏం చేయాలా, ఎలాగుండాలా, ఎలాగూ మనము సెలబ్రేట్ చేయాలా అన్నటువంటి ఆలోచన మనకి ఎక్కడ ఉంటుంది. చాలాసార్లు నేను చెప్పాను, క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ సెలబ్రేషన్, ఇట్స్ అన్ ఎడోరేషన్. క్రిస్మస్ అంటే అదొక సెలబ్రేషన్ కాదండి, ఎడోరేషన్. దట్ మీన్స్ ఆరాధన. క్రిస్మస్ ఏమిటి? ఆరాధన. ఆరాధన. ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో వారి హృదయాలలో ఏమొస్తుందండి? మనం పాట పాడుకున్నాం, సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో పాడుతున్నంతసేపు ప్రక్కనేమి కనిపించడం లేదు. అఫ్కోర్స్ కొంతమంది చూస్తాను అనుకోండి, కొంతమంది పాడుతూ కూడా చూస్తారు, మంత్రాలు చదివినట్టు ఇల్లలల్లల్ అంటారు. అప్పుడప్పుడు నేను అందుకని మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఆపేస్తూ ఉంటాను. పిన్ డ్రాప్ సైలెన్స్ వినిపించింది, ఏంటి ఇన్ని పెదాలు కదులుతున్నాయి, కనీసం కొంచెం కూడా సౌండ్ రావట్లేదు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. పాడుతున్నప్పుడు ప్రియులారా, ఆ పరలోకములో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆ దృశ్యము మన కళ్ళ ముందు కనిపిస్తూ, మన హృదయాలు గంతులు వేస్తూ, మన నాలుక ఆనందగానముతో పాడుతుంటే అది కదా క్రిస్మస్. అది కదా క్రీస్తును ఆరాధించే గొప్ప అనుభవము, అనుభూతి. ఆ అనుభవాల నుంచి లోకానుసారమైనటువంటి పరిస్థితులలో సంతోషించడానికి అలవాటు పడిపోయినటువంటి మనము మరలా ఈ క్రిస్మస్ దినములలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి అంటే, నీ ఆనందానికి కారణమైన, నీ సంతోషానికి ఆధారమైనటువంటి, నిన్ను సంతోషింపచేసి గెంతులు వేసేలా చేసే యేసయ్య దగ్గరకు మనము వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ప్రియులారా, అలాంటి అనుభవం కొరకు మనకున్నటువంటి ఈ 2-3 వారాలు ప్రయత్నం చేద్దాం. ఆనందించండి, మరల చెప్పుదును ఆనందించండి. మీ సంతోషము సకల జనులకు తెలియజేయనియండి. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు 2గా ఉన్నాయండి. మొట్టమొదటిది దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు, రెండవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాల భాగము ద్వారా మనము కొద్ది నిమిషాలు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుని కొద్ది నిమిషాలు మనము వాక్యమును ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చింది. ప్రియులారా, ఈరోజు మందిరాలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి? ఎందుకు చాలామంది ప్రభువును వెతుక్కుంటూ రాలేకపోతున్నారు? ఎందుకు చాలామంది క్రైస్తవేతరులు, రక్షణ లేని వారు ప్రభువు యొద్దకు నడిపించలేకపోతున్నారు అనే ఒక ప్రశ్న వేస్తే, ప్రభువు యొద్దకు నడిపించే నక్షత్రాలు ఈరోజు లేవు. ప్రభువు యొద్దకు నడిపించే నక్షత్రాలు ఈరోజు లేవు. ఎందుకు లేవో తెలుసా? ఉన్నాయి నక్షత్రాలు. ఎందుకు లేవో తెలుసా? ఈరోజు ఎవ్వడికాడే నక్షత్రం. ఈరోజు ఎవ్వడికాడే నక్షత్రం. నా ఇంటి పైన ఒక నక్షత్రం ఉంది, ఇంట్లో నేను ఒక నక్షత్రం.
ఎవరికి వారి నక్షత్రం. నేను ఇప్పుడు ప్రసంగం చేశాను, పాస్టర్ గారు ప్రసంగం బాగుంది అన్నారనుకోండి, నేను నక్షత్రం. ఓ పాట పాడారు, చాలా బాగా పాడారండి అన్నారనుకోండి, వాళ్ళు నక్షత్రం. మీకు బాగా ప్రార్థన చేస్తారండి అన్నారనుకోండి, వాళ్ళు ప్రార్థనా నక్షత్రం. మీరు ఇంకా ఏదో చేస్తారంటే, ప్రియులారా, ఇవన్నీ చేస్తున్నారని ఇక్కడి నుంచి మిమ్మల్ని బాధించడం కాదు. ఇలా చేస్తున్నటువంటి మీరు చేసిన దాని ద్వారా మీరు స్టార్స్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ప్రభువును లోకానికి చూపించాలనుకుంటున్నారా? చాలా ప్రతి క్రిస్మస్ టైంలో నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఈ మధ్య కాలంలో కూడా చాలా క్రిస్మస్లు జరిగినాయండి. మన పెద్దలతో నేను వస్తున్నప్పుడు కొన్ని పోస్టర్స్, బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు కొన్ని పోస్టర్స్, మెగా క్రిస్మస్, యునైటెడ్ క్రిస్మస్, ఇంకా రకరకాలుగా పాస్టర్స్, యునైటెడ్ క్రిస్మస్, సో మెనీ క్రిస్మస్, ఈ బ్యానర్స్ అనేవి కనపడుతున్నాయండి. ప్రియులారా, ఆ బ్యానర్స్ని నేను టాప్ టు బాటమ్ చూశాను, పెద్దలకు కూడా చెప్పాను. ఏమండి, బ్యానర్ మీద ఈ ఫెలోషిప్లో ఉన్నటువంటి వారందరూ ఈ బుల్బులి చిన్న వేసారు. ఎలా అంటే మన క్యాలెండర్ మీద పేర్లే హత్తాం కదా, మన క్యాలెండర్ మీద చిన్న పేరే హత్య ఏమొచ్చేదో తెలియదండి నాకు అసలు. పేరే ఇక్కడ కాదండి, పేరు నీ పేరు ఎక్కడ ఉండాలా అక్కడ ఉండాలి. ఎక్కడ పేరు ఉంటే అక్కడ ఉంది కదా అని అక్కడ చెక్కడం మానేస్తాడు దేవుడు. మీకు తెలుసా, ఎక్కడ పేరు కోసం తప్పన పడ్డావంటే అక్కడ ఉంచుకున్నా కదా పేరు, ఇంకెక్కడ ఎందుకని మానేస్తాడు పేరు. టాప్ టు బాటం చూశానండి, చిన్ని ఓ 30 మందో 40 మందో 50 మందో ఫెలోషిప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కూడా, అందరి పేర్లు విత్ ఫొటోస్. ఇక స్పీకర్ గారు అయితే ఓ నిండైనటువంటి ఉత్సవ విగ్రహం లాగా. నేను ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీవన్, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదు. బట్ నిజము మనము మాట్లాడుకోవాలి, సత్యము మనము మాట్లాడుకోవాలి. మనము చేస్తున్న పొరపాటును మనం ఖచ్చితంగా దానిని గమనించి సరి చేసుకోవాలి. ఈవెన్ మేము కూడా చేస్తున్న తప్పు అనమాట అండి. మేము కూడా కదా, మేమే చేస్తున్న తప్పు. మేము చెయ్యబట్టే మీరు కూడా అదే చేస్తున్నారు. టాప్ టు బాటమ్ ఆ యొక్క బ్యానర్స్ మీద లేదా ఫ్లెక్సీల మీద అందరూ ఉన్నారండి, ఒక యేసు తప్ప. ఎంత దౌర్భాగ్యమైన బతుకులు బతుకుతున్నాం. అందరూ ఉన్నారు, మాట్లాడకూడదు కానీ పదాలు జారిపోతానేమో అనిపిస్తుంది. మాట్లాడకూడదు కానీ అర్హత ఉన్నవాడు ఉన్నాడు, అర్హత లేనివాడు కూడా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఫ్లెక్సీలో కూర్చోబెట్టారు. ఎక్కడ వెతికిన యేసయ్యా, ఎక్కడ వెతికిన యేసయ్యా, మచ్చుకైనా కనీసం సింబల్స్ కూడా కనిపించలేదండి. దౌర్భాగ్యం, సింబల్స్ కనిపించలేదు. నేను అంటాను, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ ఇప్పుడు మనం ఉన్నాం. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకుంటున్నాం, అది ప్రజెంట్ బ్యాచ్ అనమాట. కొంతమంది ముదిరిపోయినటువంటి వారు అనొచ్చు, విగ్రహారాధన తప్పు కదండి అని. ఎలా అంటారండి? బేస్ వాయిస్ చేసి, దేవుడు మరి నీ ఫోటో విగ్రహారాధన కాదేటి? విగ్రహారాధన తప్పే, మరి నువ్వు ఫోటో పెట్టుకున్నావు, అది విగ్రహారాధన కాదా? అది విగ్రహారాధన కాదా? ప్రియులారా, ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఈరోజు ఎవరికి వారు నక్షత్రాలు అయిపోవాలనుకుంటున్నారు. ఉన్న స్టార్స్ సరిపోలేదట. ఎవరికి వారు స్టారు 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 రకరకాల బిరుదులు పెట్టుకుని. ఎన్నాళ్ళు స్టార్స్ అంటే ఒక రంగంలోనే ఉండేవారు. ఈరోజు క్రైస్తవ రంగంలోనూ కూడా స్టార్స్ వచ్చేసారు. ఈరోజు క్రైస్తవ రంగంలోని కూడా స్టార్స్ వచ్చేసారు. మొన్న ఏదో వీడియో చూస్తుండే, క్రిస్మస్ వీడియో అనుకుంటానండి. ఓ మంచి స్టేజ్ వేశారు, అలంకరించారు. క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. అలా ఆఫ్ సడన్ హెవీ రైన్ వచ్చిందండి. హెవీ రైన్ వచ్చింది. ప్రజలు తడిచిపోతూ ఆరాధిస్తున్నారు. చాలా సంతోషం వేసింది. అలాగే తడిచిపోయారు, అలాగే ఆరాధిస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి, ఈయన వాక్యం చెప్పాయనికి అవతల కూడా యువతలో కూడా గొడుగు పట్టు కూర్చున్నారు. అవతల ఒకడు యువతలో ఒకడు గొడుగు పట్టి కూర్చున్నారు. విశ్వాసులు తడుస్తున్నారు, నువ్వు తడిస్తే నష్టమేంటి? విశ్వాసులు తడుస్తున్నారు, నువ్వు తడిస్తే నష్టమేంటి? తడిస్తే మొలకొస్తావు. ఇంకా తడిస్తే మొలకొస్తావు. క్రీస్తు సువార్త అంకురము నీ నుంచి లోకానికి అందించబడుతుంది. ప్రియులారా, ఈరోజు ఎందుకు క్రిస్మస్ ఆశీర్వాదాలు ఆనందాలు మనం పొందలేకపోతున్నామంటే, క్రీస్తు పేరు చెప్పుకుని మనకి మనమే స్టార్స్ అయిపోవాలి, మనకు మనమే గొప్ప. క్రిస్మస్ పేరు చెప్పుకుని ప్రియులారా, నువ్వు నేను అందరము పేరు సంపాదించుకోవాలనుకుంటున్నామండి. అందరము పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఆయన పేరును దొంగిలిస్తున్నాం, ఆయన మహిమను దొంగిలిస్తున్నాం, ఆయన ఘనతను దొంగిలిస్తున్నాం. క్రిస్మస్లో దౌర్భాగ్యం ఏంటంటే క్రీస్తును ఆరాధించడం మానేశాం.
పిలిచిన స్పీకర్లని ఆరాధిస్తున్నాం, పిలిచినటువంటి స్పెషల్ గెస్టుల్ని ఆరాధిస్తున్నాం, పిలిచినటువంటి చీఫ్ గెస్టుల్ని ఆరాధిస్తున్నాం. వారి గురించి పొగడ్తల్లో ఒక్కటి కూడా నీ ప్రభు గురించి చెప్పలేకపోతున్నావు. వాళ్ళు కూడా అలాగే పొగిడించుకుంటున్నారు. ఎప్పుడు నా గురించి ఇలాంటి ఇంట్రొడక్షన్ ఇవ్వకని అదే వేదిక మీద చెప్పేస్తే ఇంకొకసారి ఇవ్వరు కదా. ప్రియులారా, క్రీస్తు పేరు చెప్పుకొని ఈరోజు పండుగలు చేసుకుంటున్న మనం, నీకు తెలియదు, నువ్వు చేసే ప్రతి సంవత్సరం పండుగ దండగే, నువ్వు చేసే ప్రతి సంవత్సరం పండుగ దండగే. ప్రియులారా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్యములు, ఒక స్టార్ గురించి మనం చూద్దాం. ఈ స్టార్లన్నీ వేస్ట్ అనమాట అండి. నేను కూడా స్టార్లని చెప్పుకుంటూ మురిసిపోతూ నేను గొప్ప ప్రసంగికుడిని, గొప్ప పాటగాడిని, గొప్ప ప్రార్థనాపరుని, గొప్ప అది గొప్ప ఇది అని చెప్పుకుంటున్నా. ఇవన్నీ కూడా వేస్ట్. ఈ స్టార్ గురించి ఆలోచన చేస్తే, చాలాసార్లు స్టార్ గురించి ఆలోచన చేస్తాం. ఇప్పుడు మరొక కోణంలో ఈ స్టార్ గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియులారా, ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎలాంటి స్టార్స్గా ఉన్నామో అర్థమైపోతుందండి. చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చింది. We have seen his star in the east. We have seen his star in the east. తూర్పు దిక్కు ఆయన నక్షత్రము చూచి వచ్చింది. ఇక్కడ ఒక నక్షత్రము కనబడుతుందండి. మీకు ఒక విషయం తెలుసా? ఈ నక్షత్రానికి ఒక పేరు కూడా ఉంది. ఈ నక్షత్రానికి మీకు ఇప్పటి వరకు తెలియదేమో. ఈ నక్షత్రానికి చరిత్రలో పరిశుద్ధ గ్రంథాన్ని వెతికితే ఈ నక్షత్రానికి ఒక పేరుందండి. ఏం పేరది? హిజ్ స్టార్ ఇన్ ద ఈస్ట్. హిజ్ స్టార్ అంటే ఈ హిజ్ అనే నౌన్ ఎవరు? క్రీస్తు నక్షత్రం. ఏలీ తోకచక్క అని చిన్నప్పుడు బాగా పాపులర్. ఏలీ తోకచక్క అంటే అది ఏలేస్తుందని కాదు. ఏలీ అనేవాడు కనిపెట్టాడు కనుక దానికి ఏం చేశారు? ఏలీ తోకచక్క, ఏలీ కామిన్ అని పెట్టారు. ప్రియులారా, ఈ నక్షత్రానికి ఒక పేరుంది. ఈ నక్షత్రానికి పేరేంటంటే ఇది యేసు నక్షత్రము, ఇది క్రీస్తు నక్షత్రము, ఇది ఇమ్మానుయేలు నక్షత్రము, ఇది లోక రక్షకుని నక్షత్రము, ఇది యెహోవా దేవుని నక్షత్రము, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా నక్షత్రము. ఈరోజు నీకు ఆ పేరుందా? ఈమె యేసు బిడ్డ, ఈయన యేసు కుమారుడు అనే గుర్తింపు మనము సంపాదించగలుగుతున్నామా? ఈరోజు మనము యేసు పేరు చెప్పుకుంటున్నాం, కానీ యేసు ద్వారా అంటే యేసును బట్టి గుర్తించబడ్డామని మనము ఈ లోకానికి తెలియజేయటం లేదు. ఈ లోకానికి తెలియజేయటం లేదు. బాగా పాడారంటే నేను సంగీతం నేర్చుకున్నాను మీకు తెలుసా అంటారు. బాగా ప్రసంగించారంటే నేను 3-4 hours హార్డ్ వర్క్ చేస్తాను తెలుసా అంటారు. అంటారా లేదా? అంటారు. అంటే ఇది దేవుని కృప అని చెప్పుకోవడం కంటే ఇది నా హార్డ్ వర్క్, ఇది నా టాలెంట్, ఇది నా ప్రాక్టీస్ అనే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ని క్రియేట్ చేసుకుని బతుకుతున్నారు. బట్ ఇది అలాంటిది కాదు. ఒక 5 విషయాలు త్వరగా, సమయమైన కొంచెం ఆలస్యమైన మీరు ఎదురు చూసి వాక్యం వినడానికి సిద్ధపడండి. ఇది ఆయన నక్షత్రం, హిజ్ స్టార్, హిజ్ స్టార్. ఎంత బాగుందండి ఈ మాట, ఎంత బాగుంది ఈ మాట. ఆయన ప్రజలు, ఆయన యెరూషలేము, ఆయన పరిశుద్ధ పర్వతము, ఆయన నక్షత్రము. ఈ మాట ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత అద్భుతంగా, ఎంత ఆత్మీయంగా ఇది మానేసేసి నేను పలానా గుంపు, నేను పలానా గ్రూపు, పోనీ అందులోనన్నా తిరంగా ఉన్నావంటే 1కి 3, 1కి 4, 1కి 5 యునైటెడ్ సో అండ్ సో అమ్మో అని వచ్చామనుకోండి, నెక్స్ట్ డే యునైటెడ్ సో అండ్ సో, ఇంకో నెక్స్ట్ డే యునైటెడ్ సో అండ్ సో. ఎంతకేటి? ఒకదాని గురించే, ఒకటేది, ఒకే గుంపుకు సంబంధించినటువంటి 3 యునైటెడ్లు అనమాట అండి. ఏదో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగా ఉంది. ఒకే గుంపుకు సంబంధించి 3 భాగాలుగా విడిపోయాయి. ఎందుకు? ఈ మొదటి భాగంలో నాకు పదవి ఇవ్వలేదు, అందుకును నేను ఇంకో గుంపు కట్టాను. ఈ భాగంలో పదవి ఇవ్వలేదు, ఇంకో గుంపు కట్టి. ఎందుకు ఇది అంటే ఎవరికి వారు స్టార్స్ అయిపోవడానికి అనమాట అండి. ఇక్కడ నన్ను స్టార్గా గుర్తించలేదు, నేనే ఒక
స్టార్గా గుర్తింపు పొందుతాను. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకసారి పునరాలోచించుకోవలసిన, అవలోకన చేసుకోవలసినటువంటి, చెక్ చేసుకోవలసిన, ఎగ్జామిన్ ఎలాగూ మనము ఈ క్రిస్మస్ దినముల్లో ఉన్నాం? ఆయన నక్షత్రాలుగా ఉన్నామా, లేదా మనకై మనము పేరును గొప్పను పొందుకోవడానికి సిద్ధపడుతున్నామా? ఆలోచించండి. ఈరోజు ఆయన నక్షత్రాన్ని గురించి ఒక 5 విషయాలు మనం చూద్దాం. తగ్గించాను కంటెంట్, ఎందుకంటే టైం అయిపోయింది. 7 విషయాలు చెప్పే కంటెంట్ని తగ్గించి 5కు కుదించాను, సమయం అయిపోతుంది కనుక ఈ 5 విషయాలు త్వరగా మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఆయన నక్షత్రానికి ఉన్న 5 లక్షణాలు. ఫస్ట్ థింగ్ ఈజ్, 2వ అధ్యాయమే 2వ వచనంలో చెప్తున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి. వీరు ఖగోళ ఆస్ట్రాలజర్స్ అన్నమాట, ఖగోళ శాస్త్రవేత్తలు. వారు నిరంతరము కూడా ఆకాశాన్ని పరిశీలిస్తూ ఏది కొత్త జరుగుతున్నాయి, కొత్త వింతలు జరుగుతున్నాయి, కొత్త సంగతులు జరుగుతున్నాయి, కొత్త నక్షత్రాలు బయలుపడుతున్నాయి, గ్రహాలు, వాటి కక్ష, వాటి పరిస్థితి, ఆస్ట్రాయిడ్స్ ఏమైనా భూమి వైపు దూసుకొస్తున్నాయా, ఇట్లాంటి ఆ ఆకాశంలో, స్పేస్లో జరిగే అనేక విషయాలు కనిపెట్టడానికి ఆయా రాజుల నుంచి ఏర్పాటు చేయబడినటువంటి సైంటిస్టులు అనమాట అండి. వీరు చూడగా ఆ రోజు వారికి ఒక క్రొత్త నక్షత్రము పుట్టింది. క్రొత్త నక్షత్రాన్ని వారు ఫైండ్ అవుట్ చేశారు, కనుగొన్నారు అనమాట అండి. కనుగొన్నారు. దాని గురించి ఆలోచన చేసినప్పుడు, ఇది లోకరక్షకుడైనటువంటి క్రీస్తు పుడుతున్నప్పుడు ఆయన పుట్టుకకు సూచనగా ఇది పుడుతుంది కనుక వారు ఏమన్నారంటే, ఈ ఆయన నక్షత్రం అని ఇంతకు ముందు ఎవరైనా అన్నారు? అది ఆయన నక్షత్రం అని ఇంతకు ముందు ఎవరైనా అన్నారా? డైరెక్ట్గా ఎవరన్నారంటే, అన్యులైనటువంటి జ్ఞానులు. వీరికి ఎలా తెలుసు ఈ నక్షత్రము పుట్టిన వెంటనే? వారు శాస్త్రాలు పరిశోధించారు, వారు మత గ్రంథాలు పరిశోధించారు. ఆ మత గ్రంథాలలో, శాస్త్రాలలో ఏముందంటే, ఇదిగో ఫలానా వ్యక్తి పుట్టినప్పుడు ఫలానా నక్షత్రము కొత్తగా పుడుతుంది. అందుకనే ఆ నక్షత్రానికి వాళ్ళ పేర్లు పెట్టుకోలేదు, వారి రాజుల పేర్లు పెట్టుకోలేదు, వారి రాజ్యాల పేర్లు పెట్టుకోలేదు. కానీ ఆ నక్షత్రానికి, ఇది మన నక్షత్రం కాదయ్యా, ఇది మన నక్షత్రం కాదు, ఇది ఆయనది. ఆయన నక్షత్రం లోక రక్షకుని నక్షత్రం, పాపుల రక్షకుని నక్షత్రం. పరలోక రాజ్యాన్ని విడిచి మన కొరకు శిలువ మరణం పొందడానికి అమితముగా మనల్ని ప్రేమించినటువంటి ఆ పరలోక ప్రేమికుని నక్షత్రమయ్యా, పరలోక ప్రేమికుని నక్షత్రం. అందుకనే ఆ హేరోదు దగ్గర మరి యొక్క ఇంట్రొడక్షన్ ఏంటంటే, ఆయన నక్షత్రం. ప్రియులారా, మొదటి అంశం ఆయన నక్షత్రం అంటే, దట్ మీన్స్ ఆయన కొరకు పుట్టిన, మళ్ళా చెప్తున్నాను, ఆయన కొరకు మాత్రమే పుట్టిన నక్షత్రం. ఎవరి కొరకు పుట్టలేదు, ఇంకా అంతకు మునుపు దానిని కనుక్కోలేదు, ఆ తర్వాత కూడా దాన్ని కనుక్కోలేదు. ఆయన కొరకు మాత్రమే పుట్టినటువంటి నక్షత్రం. ఈరోజు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం? 2024 సంవత్సరాల క్రితం నుంచి అనుకోండి, క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం? ఇప్పుడు రావు సమాధానాలు. ఎవరు లేనప్పుడు మాత్రం ముక్కులు, మూతులు, చెవులు కొరికేసుకుంటారు. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు. ఆయన పుట్టాడు కనుక సంతోషం తెప్పిస్తాం. 2024 నుంచి ఇదే పని. ఇంకా ఆయన పుట్టాడు, ఆయన చంపేశాం, సిలివేసేసాం, ఆయన మరలా తిరిగి లేచాడు, మరలా వస్తానని చెప్పి ఆరోహణమయ్యాడు. ఇంకా మనం ఏమన్నాం అంటే, క్రీస్తు నేడు పుట్టాను, ఎప్పుడు చూసినా ఇంతే, పాస్టర్ గారులు అంతే, విశ్వాసులు అంతే. నేడు పుట్టడం ఏంటండి? బుర్రందా మీకు? నేడు పుట్టడం ఏంటి? 2024 సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన. ఇప్పుడు పుట్టాల్సింది నువ్వు. క్రీస్తు ఎప్పుడో పుట్టాడు, నువ్వు ఆయన కొరకు ఒక నక్షత్రంగా పుట్టావా లేదా? ఆయన ఎప్పుడు పుట్టాడు, నువ్వెప్పుడు పుడతావు? ఆయన కొరకు ఆ రోజు ఒక నక్షత్రం పుట్టింది. ఈ రోజు నీవు ఆయన కొరకు ఒక నక్షత్రంగా పుట్టగలిగితే అప్పుడు చూస్తావు క్రిస్మస్ అంటే ఏమిటో, అప్పుడు చూస్తావు క్రీస్తు పుట్టడం అంటే ఏమిటో. ఇప్పుడు చూసిన స్లోగన్స్, క్రీస్తునాడు పుట్టాను హల్లెలూయా, క్రీస్తునాడు పుట్టాను హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఇంకెప్పటికీ పుట్టం అనమాట. మనం ఆయనే పుట్టాలి, ఎప్పుడు చూసినా ఆయనే పుట్టాలి, ఆయనే శ్రమ పడాలి, ఆయనే శిలువ పొందాలి, ఆయనే మరణించాలి, ఆయనే తిరిగి రావాలి. మనం ఏం చెయ్యం. పండుగలు చేసుకుంటాం, పబ్బాలు చేసుకుంటాం, కొత్త బట్టలు కొట్టుకుంటాం, పిండి వంటలు వండుకుంటాం, స్టార్స్ కట్టుకుంటాం, ఇంకా ఏదో చేస్తాం. 2024 సంవత్సరాల నుంచి అయ్యో నా కొరకు ఆయన పుట్టాడు, మరణ ఛాయ గల ప్రదేశంలో, చీకటి లోయలో, చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నటువంటి నా కొరకు ఆయన పుట్టాడే. ఎందుకొరకు పుట్టాడు?
పాపులను పరిశుద్ధులుగా చేయడం. మరి నేను ఆయన కొరకు పుట్టాలి కదా, ఓ నక్షత్రంగా పుట్టాలి కదా, ఓ నక్షత్రంగా పుట్టాలి కదా. ప్రియులారా, ఇది క్రీస్తు కొరకు పుట్టినటువంటి నక్షత్రం అండి. అందుకనే నికోదెము ఆ అర్ధరాత్రి వేళ, యోహాను స్వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆ అర్ధరాత్రి వేళ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నువ్వు పరలోకం నుంచి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును, అక్కడి నుంచి వస్తేనే కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి సంగతులు ఎవరు చెప్పరు. ఏమయ్యా నికోదెము, నేను పరలోకం నుంచి ఇక్కడికి వచ్చి పుట్టానని నువ్వు చెప్తే అది నీకు మేలు కాదు. నేను పరలోకం నుంచి వచ్చానను, క్రీస్తు మన కొరకు పుట్టాడను, క్రీస్తు నేడు పుట్టాడను అంటే అది నేను పరలోకాన్ని చేరుస్తుందా? సంవత్సరం పొడికి క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టినట్టు తీసుకెళ్ళిపోతున్నాయన ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. క్రీస్తు నేడు పుట్టాను అంటే నువ్వు పరలోకానికి వెళ్ళవయ్యా. ఆ సంభాషణ నీకు ఉద్దేశం అది. నువ్వు పరలోకాన్ని నుంచి వచ్చావంటే నువ్వు మా కొరకు పుట్టావయ్యా, రక్షించడానికి పుట్టావు, బోధించడానికి పుట్టావు, మమ్మల్ని కాపాడడానికి పుట్టావు. హ్యాపీ క్రిస్మస్ అన్నాడు అనమాట అండి. ఇప్పుడు భాషలో చెప్పుకోండి, సీజన్లో ప్రభు దగ్గరికి హ్యాపీ క్రిస్మస్, ప్రభు నువ్వు వచ్చావు ఇదేది అన్నాడు. ఆయన అన్నాడు, నేను వస్తే కదయ్యా, నువ్వు పుడితే క్రిస్మస్, నువ్వు పుడితే ఆయన అంటాడు 3 ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, అదనమాట, అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? ఆయన కొరకు పుట్టాలి, ఆయన కొరకు ఒక నక్షత్రంగా పుట్టాలి, ఆయన కొరకు కొత్తగా పుట్టాలి, ఆయన కొరకు నూతనంగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యమునకు పాత్రుడు కాదు, రుచి చూడలేదు. ఆయన అంటున్నాడయ్యా, ముసలివాడైనటువంటి మనుషుడు తల్లి గర్భమును మరలా ఎలా పుట్టగలడు? ఆయన అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా. ఈరోజు సంఘాలు నీటి మూలంగానే పుట్టాయి కానీ ఆత్మ మూలంగా ఇంకా జన్మించలేదు. అందుకనే ఆయన కొరకు ఇంకా పరిపూర్ణంగా పుట్టలేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సంఘాలు ఎలా పుట్టి కట్టబడ్డాయంటే నీటి మూలంగా మాత్రమే కట్టబడ్డాయి, ఆత్మ మూలంగా ఇంకా పుట్టబడలేదు. అందుకనే ప్రపంచం వైపు చూస్తున్నాం, ఈ లోకం వైపు చూస్తున్నాం, ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితుల వైపు చూస్తున్నాం. క్రిస్మస్ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాహనాలతో వస్త్రాలతో జరుపుకునే ఒక పండుగ అనుకుంటున్నాం. క్రిస్మస్ అంటే అనుదినము నీవు ఆయన కొరకు నూతనంగా పుట్టాలి, అనుదినము ఆయన కొరకు నీవు పాపం విషయంలో చచ్చిపోతూ ఉండాలా, ప్రభు కొరకు పుడుతూ ఉండాలా. పాపం విషయంలో చచ్చిపోతూ ఉండాలా, ప్రభు కొరకు పుడుతూ ఉండాలి. పాపం విషయంలో చచ్చిపోతూ ఉండాలి, ప్రభు కొరకు ఆయన నక్షత్రంగా నీవు పుట్టగలిగినప్పుడే నిజమైనట్టు. ఎలా పుడతామండి? మరి ఎలా పుడతాం? పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. త్వరగా. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, అక్షయ బీజము నుండి పుట్టి ఎలా పుడతామండి మన నూతన జన్మ ఎలా రావాలి? వాక్యము వల్ల పుట్టాలన్నమాట అండి. వాక్యము చేత పుట్టాలి, వాక్యము వినుట చేత, వాక్యము గ్రహించుట చేత, వాక్యానుసారముగా నడుచుట చేత, వాక్య సంబంధులుగా మనము జీవించుట చేత బ్రతకాలి. కానీ ఈ నక్షత్రాన్ని గురించి మనం మొదట చెప్పుకుంటే ఆ మాట ఏమిటంటే, ఇది ఆయన నక్షత్రం, అంటే ఆయన పేరు పెట్టబడిన నక్షత్రం. ఈరోజు ప్రియ క్రైస్తవ విశ్వాసి, ఈ 2024 క్రిస్మస్ ఆరాధనలు చేసుకోవడానికి అన్ని విధాలా సిద్ధపడిపోతూ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఎలాగో చేద్దాం అనుకుంటున్నావు. నీవు ఒక్కసారి ఆపు. నీవు మొదట ఆయన నక్షత్రంగా పుట్టావా లేదా? ఆయన నక్షత్రంగా పుడితేనే నీవు ఏం చేసినా అది క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పరిచయం చేస్తుంది. అది ఆయన కొరకు పుట్టిన నక్షత్రం కనుకనే ఆయనను జ్ఞానులకు చూపించింది. నువ్వు ఎవరి కొరకు పుట్టావో నాకు తెలియదు, ఎవరిని చూపిస్తున్నావో తెలియదు, ఎవరిని పొగుడుతున్నావో తెలియదు, ఎవరి కొరకు నీవు అన్ని చేస్తున్నావో తెలియదు. నీవు ఆయన నక్షత్రం అయితే నీ నడకలో, పడకలో, మాటలో, సమస్త క్రియలలో నీవు క్రీస్తును మాత్రమే చూపించగలగాలి. అప్పుడే ఆయన నక్షత్రం. ఇక 2వ విషయం చూద్దాం. సమయాన్ని బట్టి క్లుప్తంగా నేను ముందుకు వెళ్ళిపోతాను. 2వ విషయానికి చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనం. ఈ 9వ వచనంలోనే మిగిలిన అంశాలన్నీ ఉంటాయండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేలో చూస్తే కనుక, వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి వచ్చి మీదుగా నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. ఇక 2వది, ఇది ఆయన నక్షత్రం కదా, ఆయన పేరు పెట్టి. 2వది ఆయన గురిగా నడచిన నక్షత్రం. జ్ఞాపకం చేసుకోండి. ఆయన నక్షత్రం అయితే ఏం చేయాలి? ఆయన గురిగా నడవాలి.
ప్రియులారా, జ్ఞానులు గురి తప్పారు. కానీ మీరు గమనించారా ఈ ఈ 2-3 వచనాల భాగంలో జ్ఞానులు అంటే మామూలు కాదండి, కనిపించని సంగతులను వారు ఊహించి కనిపెట్టి ప్రపంచానికి తెలియజేసేవారు. ఈరోజు ఈ సైన్స్కి సంబంధించిన కనిపెట్టినవన్నీ కూడా జ్ఞానుల చేత కనిపెట్టబడినవి. వారు మామూలు జ్ఞానులు కాదండి. జ్ఞానులు గురి తప్పారండి. ఎందుకంటే వారు వారి వలె బయలుదేరలేదు. ఒక సైంటిస్టుల వలె, జ్ఞానుల వలె, ఒక ఖగోళ శాస్త్రవేత్తల వలె బయలుదేరారు. కానీ ఇక్కడ ప్రియులారా, జ్ఞానులైనా గురి తప్పారు. హేరోదు ఇంటికి వెళ్ళారు. కానీ ఈ నక్షత్రం గురి తప్పిందా? ఆ నక్షత్రాన్ని గురించి రాస్తూ, ఆ నక్షత్రం శిశువు ఉండిన చోటికి ఆయన నక్షత్రం గనక ఆయన గురిగా నడిచింది. మనం ఖగోళాన్ని గురించి స్పేస్ గురించి ఆలోచన చేస్తే, మన భూమికి కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి, సూర్యునికి కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి. అంటే దాని యొక్క గ్రావిటీ కక్షలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కక్షలు తిరుగుతూ ఉంటాయి. అలా కక్ష తప్పింది అనుకోండి, ఏమవుతుంది? అలా కక్ష తప్పితే శూన్యంలో కలిసిపోయి చెత్త అయిపోద్ది అనమాట. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, నోటీస్ చేయలేం మనం. ప్రియులారా, ఈ నక్షత్రాన్ని మరలా నోటీస్ చేశారు. కారణం ఏంటంటే ఇది ఆయనను గురిగా నడుస్తున్నదండి. ఆయననే టార్గెట్గా పెట్టుకుంది. ఎందుకంటే ఇది ఆయన కొరకు పుట్టింది కనుక ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయనను టార్గెట్గా పెట్టుకుంది, ఆయనను గురిగా నడిచింది. ఈరోజు క్రిస్మస్ పండగ రాగానే మనకు చాలా టార్గెట్స్ ఉంటాయండి. ఈరోజు టార్గెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్రిస్మస్, ఈ December 25th క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు టార్గెట్స్ ఉన్నాయా? ఎవరు మాట్లాడరు కానీ ఎవరి టార్గెట్స్ వారికి ఉంటాయి. బట్టల దగ్గర నుంచి, వంటల దగ్గర నుంచి, ఇళ్ళు దగ్గర నుంచి, ఆ రోజు ఏ హోటల్ నుంచి మనం డిషెస్ తెచ్చుకోవాలో కూడా అక్కడి నుంచి అన్నీ ఒక ప్లాన్స్ ఉంటాయి. అంతకు మిక్కిలి జీతం అందగానే 2-3 నెలల నుంచి క్రిస్మస్ కొరకు ఇంత అమౌంట్ పక్కన పెట్టేయాలి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు ఇంత పెట్టేయాలి, బట్టలకింత, తిండికింత, లేదంటే కానుకలకింత, ఇంత 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 అని. అంటే ఒక క్రిస్మస్ పండుగ వచ్చిందంటే మన జీవితంలో ఏముంటాయంటే కొన్ని టార్గెట్స్ అనేవి మనకుంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మీరు నోరు విప్పి చెప్పకపోయినా మీ హృదయంలో కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఇక్కడ మీ టార్గెట్స్ మీకున్నాయి, పర్వాలేదు, ఉన్నాయండి. బట్ ఆయన నక్షత్రం అయితే, ఆయన నక్షత్రానికి ఉండే టార్గెట్ ఏంటో తెలుసా? ఆయన నక్షత్రానికి ఉండే టార్గెట్ గురేంటో తెలుసా? ఆయనే. ఆ నక్షత్రానికి ఉన్నటువంటి టార్గెట్ ఎవరి నక్షత్రమో ఆయననే గురిగా సాగిపోతుంది. ప్రియులారా, ఈరోజు నీవు ఆయన నక్షత్రమా కాదా? ఆయన నక్షత్రం అయితే నీ గురి ఏంటి? నీ గురి ప్రభువు కాగలిగితేనే నువ్వు ఆయన నక్షత్రం. నీ గమ్యము ప్రభువు కాగలిగితేనే ఆయన నక్షత్రం అవుతాం. నీవు ఆయన దగ్గరికి వెళ్ళగలిగితేనే, ఆయనను చూపగలిగితేనే ఆయన నక్షత్రం. పౌలు అంటున్నాడు, సవాలు చేస్తున్నాడు ఫిలిప్పి సంఘముతో 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇదిగో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నేను గురి తప్పిపోలేదయ్యా, నేను గురి ఎద్దుకే పరిగెడుతున్నాను. ఈరోజు క్రైస్తవ విశ్వాసి, నీవు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం నీకు కావాలంటే కనుక, క్రిస్మస్ సంతోషం కావాలంటే కనుక, క్రిస్మస్ ఆశీర్వాదాలు నీకు కావాలంటే కనుక నీవు గురి ఎద్దుకు పరిగెత్తాలి. అది కూడా నీ గురి, నీ గమ్యము యేసుక్రీస్తు ప్రభువే కావాలి. ఆయన మనము గురిగా పరలోకాన్ని విడిచి లోకంలోకి వచ్చాడు. అది క్రిస్మస్, అంతే కదండి. 2024 సంవత్సరాల క్రితం మనల్ని గురిగా చేసుకుని పరలోకాన్ని విడిచి మన దగ్గరకు వచ్చాడు. ఈరోజు నిజ క్రిస్మస్ ఏంటో తెలుసా? నీవు ఆయనను గురిగా చేసుకుని పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. అప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ మనం పొందుకు. ఇక మూడవ విషయాన్ని చూద్దాం. అదే 2వ అధ్యాయం 9వ వచనం మళ్ళా చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి వచ్చి మీదుగా నిలుచు వరకు. ఇది హిస్ స్టార్. ఇది ఆయన నక్షత్రము, అంటే ఆయన పేరు పెట్టబడిన నక్షత్రం. ఇది ఆయన నక్షత్రం. ఆయన మాత్రమే టార్గెట్గా, గురిగా, గమ్యంగా చేసుకుని వెళ్ళిపోయింది. ఇక 3వది, ఇది ఆయన నక్షత్రం కనుకనే ఎక్కడికి చేరింది? ఆయన దగ్గరికి చేరింది. ఉత్తరాలు రాస్తున్నారా ఎవరైనా? నాకు కాదు. ఉత్తరాలు రాస్తున్నారా ఎవరైనా? ఇంకా అలవాటు ఉందా? మన పట్టణంలో ఒక్క ఆయన ఉండేవారు, మందపల్లి సత్యం గారు. నాకు రాసేవారు, పులోముడు రాసేసేవారు ఆయన. ఇప్పుడు ఆయన లేరు, ఉత్తరాలు లేవు, అలవాటు తప్పిపోయింది.
ఉత్తరాలు రాస్తున్నారా? బ్యాలెన్స్ అయిపోతే బ్యాలెన్స్ చేయించుకుని చార్జ్ చేస్తాం. ఉత్తరాలు మాత్రం ఉత్తరాలు రాయం. ఉత్తరం రాసినప్పుడు ఇప్పుడు పిల్లలకి ఉత్తరాలు అంటే కూడా తెలియదు. ఎక్కడో మ్యూజియంలో పెట్టాలి వాటిని తీసుకెళ్ళి. ఏమండి ఇది కార్డ్ అండి, ఇది ఇన్లాండ్ కవరు, ఇది తోక కవరు, ఇది ఆ కవరు, ఇది ఈ కవరు అని చెప్తేనే కానీ పిల్లలకి ఎగ్జిబిషన్లో పెట్టి లేదా ఏదో అక్కడ పెట్టి చెప్తేనే కానీ అవ్వదు. ఉత్తరం అంతా రాసేసిన తర్వాత ఇటు శ్రేయోభిలాషి ఏదో ఉభయకుశలోపరి ఏదో రాసేసి సీల్ చేసేసి 2 అని పెట్టి అడ్రస్ రాస్తాం. ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, పెట్టి మన అడ్రస్ రాస్తాం, వేసేస్తాం. ఎక్కడికి వెళ్తుంది? ఏమండి? దాని మీద అడ్రస్ ఎవరిది ఉందో అక్కడికి. వెనకాల మన అడ్రస్ ఉంది కదా, మన దగ్గరకు వచ్చేది మళ్ళీ అది. పైన ఆ 2 ఏ అడ్రస్ రాసామో 2 సో అండ్ సో రాసాం, అక్కడికి వెళ్ళిపోద్ది. దొరికే వరకు తిరుగుతుంది ఉత్తరం అంటే అది నడిచి తిరగదు. పోస్ట్ మ్యాన్ గారు తిరుగుతూ ఉంటారు. 15 రోజులు చూస్తారు. 15 రోజులకి ఆ వ్యక్తి అడ్రస్లో లేకపోతే రిటర్న్ అని స్టాంప్ వేసి మళ్ళీ వెనకాల మనం రాసాం చూడండి, అక్కడికి పంపించేస్తారు. సాధారణంగా అరుదవి అడ్రస్ రాసి ఎక్కడైతే ఉందో ఏ మూలకని. నేను సెకండ్ ఇయర్ ట్రైనింగ్లో అనుకుంటాను, రాజాం దగ్గర, శ్రీకాకుళం డిస్టిక్, ప్రాక్టికల్ అనమాట, సమ్మర్ ప్రాక్టికల్, 6 months ప్రాక్టికల్. రాజాం తెలుసు కదా, శ్రీకాకుళం డిస్టిక్, విజయనగరం డిస్టిక్, శ్రీకాకుళం అనుకుంటా. అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల ఇంటీరియర్ అన్నమాట అండి, గంగాడ అనే ఒక ప్రాంతం. పొద్దున బస్సు వెళ్తుంది, సాయంకాలం వస్తుందో అర్థలేదు. ఆ బస్సు పట్టుకుంటే అదృష్టవంతులు, లేదంటే లెఫ్ట్ రైట్. అక్కడ వేసేసారు నన్ను. నేను వేసిన ఏ చోటకి వెళ్ళనని చెప్పలేదు, ఎక్కడ వేసినా వెళ్ళానంతే. అప్పుడు ఫోన్ కమ్యూనికేషన్స్ కూడా చాలా తక్కువ. లెటర్స్ రాసుకోవాలి. లెటర్ ఖచ్చితంగా నాకు ప్రతి వారం లెటర్ రాయడం అలవాటు. ఇంటికి అమ్మగారికి లెటర్ రాసేసాను, వేశాను. ఓ వారం రోజులు పోయిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఎక్కడ కనిపించాడు. ఏమంటే లెటర్ వచ్చిందా? ఏం లెటర్ అండి బాబు, మీ లెటర్ ఏం కేరలేదు అక్కడికి, మీ లెటర్ ఏం కేరలేదు. ఏమంటే గుర్తొచ్చినప్పుడు వస్తాడు పోస్ట్ మ్యాన్ అక్కడికి. గుర్తొచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఏమైనా ఉన్నాయేమో గుర్తు తీసుకెళ్తాడు. లెటర్ రావడానికి చూడు 4 రోజులు పెట్టేది, నాది వెళ్ళడానికి అవతలది రావడానికి. ఈ లోపల పోస్ట్ మ్యాన్ చుట్టూ తిరిగివ్వండి. అంటే అంత ఇంటీరియర్ అన్నమాట. ఎక్కడ సాయంకాలం 6 అయితే ఎలుగుబంట్లు దిగిపోతాయి. అవి ఏం చేస్తాయో ఏమైపోతాయో తెలియదు. నేనున్న చర్చి, నాకు చర్చి షెల్టర్ ఇచ్చారు. నాకున్న చర్చి తలుపులు గొళ్ళలు లేవు, బలాలు అడ్డు పెట్టుకుని ఓ పొలాలలో ఎక్కడో మధ్య ఉండేది. ఇలాంటి పరిస్థితి. అంటే ఎప్పటికొచ్చినా మొత్తానికి ఉత్తరం ఏమవుతుంది, పైన అడ్రస్కి వచ్చేటప్పటికి పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, పాస్టర్ గారు ఎక్కడ, మొత్తం ఊరంతా తిరిగి, ఊరంతా ఉంటే మహా ఒక 500-300 గడప ఉంటుందేమో. అదొక తండా టైప్ అనమాట అండి, ఎక్కువ గిరిజన ప్రాంతం వాసం. వచ్చి వెతుకుని, అంటే నెలైనా 2 నెలలైనా ఉత్తరము నా పేరున పోస్ట్ చేయబడితే ఎక్కడికి వస్తుంది? వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చేస్తుంది. హిజ్ స్టార్, ఇది ఆయన నక్షత్రం కనుక. అంటే ఈ నక్షత్రం మీద ఏ అడ్రస్ రాయబడింది? 2 అని చెప్పి జీసస్ క్రైస్ట్ అని రాయబడింది. కనుక ఈ ఉత్తరం ప్రయాణించి ఈ స్టార్ అనే ఉత్తరం ప్రయాణించి ఎక్కడికి చేరింది? ప్రియులారా, ఈరోజు ఆయన నక్షత్రాలమని చెప్పుకుంటూ బతికిస్తున్నటువంటి మనం ఆయనను చేరే స్థితిలో ఉన్నామా లేదా? నీ మీద ఎవరి అడ్రస్ ఉంది? నీవు ఆయన నక్షత్రం అయితే నీ బతుకు మీద ఎవరి ముద్ర ఉన్నది? నీవు ఆయన నక్షత్రం అయితే నీ హృదయం మీద ఎవరి చిరునామా రాయబడింది? నీది ఆయన జీవితం అయితే నువ్వు ఎవరికి చెందున్నావు ఆలోచించు. ఈరోజు నేను క్రైస్తవుని, నేను క్రీస్తును, నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు. నీ బతుకు మీద ఆయన పేరు ఉండాలా, నీ హృదయంలో ఆయన అడ్రస్ ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు ఆయన యొద్దకు ఖచ్చితంగా దారి తప్పిపోకుండా, గురి తప్పిపోకుండా, క్లియర్గా, చాలా ప్రాపర్గా నీవు చేరగలవన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కొన్ని ఉన్నాయండి, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. యూదా అనే నక్షత్రాన్ని ప్రభు పిలుచుకున్నాడు. దీని మీద అడ్రస్ లేదు, అందుకని ఎక్కడికి వెళ్ళింది? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అమ్ముకుందనమాట అండి. ఇంకో నక్షత్రం ఉంది, చిన్న కుమారుడు అనే నక్షత్రం. దీని మీద కూడా అడ్రస్ మిస్ అయింది. ఎక్కడికి పోయింది? పందుల దగ్గరికి పోయింది. ఇంకొక నక్షత్రం ఉంది, సౌలు అని ఇశ్రాయేలు ప్రజల మొదటి రాజు. ఈ నక్షత్రం మీద కూడా అడ్రస్ చెరిగిపోయింది. ఎక్కడికి పోయింది? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళిపోయింది. సంసోను అనే నక్షత్రం వేశ్య దగ్గరికి వెళ్ళిపోయింది. అడ్రస్ లేని నక్షత్రాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. అడ్రస్ లేకపోతే ఎంత దారుణంగా తిడతారో తెలుసా? అడ్రస్ లేకపోయిన ఏమైనా తిడతారో తెలుసా?
అడ్రస్ లేనోడా అంటారు, దిక్కు మొక్కు లేనోడా అంటారు, అంతే కదా. ఈరోజు క్రీస్తు అడ్రస్ లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు అడ్రస్ లేనోడా పక్కెళ్ళిపో అంటారు. నీవు ఆయన నక్షత్రం అయితే ఆయన అడ్రస్ నీ మీద ఉండాలి. ఆయన నక్షత్రం అయితే ఆయన చిరునామా నీ హృదయ ఫలకము మీద రాయబడాలి. అప్పుడే మనము ఆయన వారం అవుతాం, ఆయన మన దేవుడు అవుతాడు, మనము ఆయన నక్షత్రాలుగా విరాజిల్లుతాము అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాం. ఇక 4th one is అదే 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా అదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నిలిచి, నిలుచు వరకు ఆయన నక్షత్రం గనక ఆయన దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇది ఆయన నక్షత్రం కదా, ఇది ఆయన నక్షత్రం. చూడండి, అయస్కాంతం 2 ముక్కలు చేస్తాం, వాటి ముఖాలు ఉన్నప్పుడు ఆ 2 ముక్కలు ఇక్కడ పెట్టామనుకోండి, అది ఏమవుతుంది? ఏమండి ఏమవుతుంది? అయస్కాంత ముక్క ఎప్పుడు వాడు చూడలేదేమో. ఏమవుతుంది? ముక్క తక్కువ అతుక్కుపోతుంది. అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతుందా? ఇక్కడికి వచ్చి అతుక్కుపోతుంది. ఎందుకంటే ఆ 2 ఒక పదార్థానికి చెందినవి. అలాగే నువ్వు కూడా ఒక పదార్థానికే చెంది, అనగా ఆయనకు చెంది ఆయన నక్షత్రంగా ఉంటే నువ్వేం చేయాలి? ఆయన యొద్దకు వచ్చి ఆగిపోవాలి. విచిత్రం ఏంటో తెలుసా? ఈరోజు మనము ఆయన్నే దాటిపోయాం. ఈరోజు మనం ఏం చేసాం? ఎందుకు మన లైఫ్లో క్రిస్మస్ జాయ్ మిస్ అవుతుందంటే ఆయన కూడా ఓవర్టేక్ చేసేసాం. ఎందుకంటే మనం చాలా తెలివైన ప్రశ్న కదా, ఆయన ఓవర్టేక్ చేసేసామంటే ఇంకెక్కడొస్తుంది? క్రిస్మస్ ఎందుకు వస్తుంది? నీ జీవితంలో ఆరాధన, ఆనందం ఎందుకు వస్తుంది? ఈ నక్షత్రం మాత్రం దాటిపోలేదు, కన్ఫ్యూషన్ లేదు. ఎవరి గురించి అయితే పుట్టిందో, ఎవరిని గురిగా నడిచిందో, ఎవరి అడ్రస్ను కలిగి ఆయన ఎద్దుకు చేరిందో, ఆ చేరి ఆయన యొద్దకు వచ్చి అక్కడ నిలిచిపోయిందంటే అటు ఇటు కూడా కదలలేదు, ఊగలేదు, స్టేబుల్గా ఆయన దగ్గర నిలిచిపోయింది. ఈరోజు ప్రియ క్రైస్తవ విశ్వాసి, నువ్వు ఆయన దగ్గర నిలిచావా? ఆయన దాటుకుని వెళ్ళిపోతున్నావా? ఈరోజు క్రిస్మస్లో అదే చూస్తున్నామండి. ప్రభువును దాటుకుని వెళ్ళిపోతున్నారు. ప్రభు కంటే పేరు వచ్చేయాలి, ప్రభు కంటే గొప్ప వచ్చేయాలి, యేసయ్య కంటే ఇంకా ఏదో నేను మాత్రమే ఉండాలి. నా పేరు తప్ప ఎవడి పేరు కూడా వినిపించకూడదు. స్టేజ్ మీద అన్నవాళ్ళు ఉన్నారండి, నా పేరు తప్ప ఎవడి పేరు కూడా వినిపించకూడదు. ఎక్కడ వినిపిస్తుంది అక్కడ ఏముండదు, ఇంకా సౌండ్ ఉండదు. అక్కడ సౌండ్ చాలా చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్నపిల్లాడి పుట్టినరోజు గురించి నేను చెప్పాను. క్రిస్మస్ సీజన్లోనే ఒక చాలా జమీందారుల ఇంట్లో లేక పుట్టినటువంటి కుమారుడు ఫస్ట్ బర్త్డే జరుగుతుంది. నైట్ చాలా గ్రాండ్ పార్టీ, నైట్ 12కి అతడు పుట్టాడు. 12కి సెలబ్రేట్ చేసుకుందామా కదని పెద్ద గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. పెద్ద వాళ్ళు, అసలు జమీందారులు, ప్రైమ్ మినిస్టర్లు, లేదా ఇంకా చాలా పెద్దవాళ్ళు పిలిచారు. 9 నుంచి మరి స్టార్ట్ అవుతుంది, మీరు 9కి వచ్చేసేయండి, మనం 12 కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. పిల్లవాడిని చక్కగా అక్కడ ఒక మంచి ఉయ్యాల వేసి కూర్చోబెట్టారు. వస్తున్నారు వెళుతున్నారు, భోజనం చేస్తున్నారు, తిరుగుతున్నారు, తాగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రియులారా, కరెక్ట్గా 12 hours మోగాయి. వెంటనే పిల్లవాడికి హ్యాపీ బర్త్డే చెబుతూ పిల్లవాడిని తీసుకురండి అన్నారు. పిల్లవాడిని వెతుకుతున్నారు. ఎక్కడ వెతికిన పిల్లాడు కనిపించడం, ఇల్లు వెతికారు, ఇది వెతికారు, మొత్తం తీశారు, ఎక్కడ కనిపించలేదు. కంగారు పడ్డారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఏడ్చారు, మొత్తుకున్నారు. ఓదార్చిన వాళ్ళు ఓదార్చి ఒక్కొక్కరు జారిపోతున్నారు. తెల్లవారుజామున 5 అయింది. చివరివాడు కూడా కోటు దులుపుకుని వేసుకుని వెళ్ళిపోతే ఇలా చూసి షాక్ తిన్నాడు. కారణం ఏమిటంటే ఆ పిల్లాడు ఏ ఉయ్యాల్లో ఉన్నాడో ఆ ఉయ్యాల్లో కోట్లన్నీ వేసేయడం చేత, పైన ఏదో హ్యాంగింగ్ చేయాలి కదా, వేసేయడం చేత ఆ ఉయ్యాల్లో పిల్లవాడు ఏమైపోయాడు? ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోయాడు. ఆ పిల్లవాడి పుట్టినరోజును బట్టి పిల్లవాడితో ఆనందించాల్సినటువంటి వారు పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి దాని మీద కోట్లన్నీ వేసి కప్పెట్టేసేసి వీరు తినుచు త్రాగుచు, ఇప్పుడు ఏం మిగిలింది? వాళ్ళకి దుఃఖం మిగిలింది. క్రీస్తును దాటిపోతే నీ బతుకంతే, క్రీస్తును మిస్ అవుతుంటే నీ బ్రతికింతే, క్రీస్తును నీవు కోల్పోతుంటే నీ బ్రతికింతే. ఇది క్రిస్మస్ అవ్వదు ఆయన లేకపోతే, క్రైస్తు మిస్ అవుతాడు. క్రిస్మస్ అవ్వదు, క్రైస్తు మిస్. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఆలోచించు. ఆయన యొద్ద మాత్రమే, ఆయనతో మాత్రమే, ఆయనలో మాత్రమే సహవాసము కలిగి ఆనందించే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే ఆయనను దాటి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన చేసుకోవలసిందిగా దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నక్షత్రం ఆయన నక్షత్రం, ఆయన యొద్ద ఆగిన నక్షత్రము అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను దాటి వెళ్ళిపోతే ఏం చేస్తాడో తెలుసు? ఆయన
ఓవర్టేక్ చేస్తే అప్పుడప్పుడు మనం బళ్ళ మీద పెడుతూ ఉంటామండి. మనం ఓవర్టేక్ చేస్తాం అంటే మనం లేటుకి వెళ్తున్నాడని. మనం ఓవర్టేక్ చేసిన పక్కనోడు వాడికి ఎక్కడ లేని పౌరుషం పొడుచుకొచ్చేస్తాం. అప్పటి వరకు స్లోగా వెళ్ళినట్టు ఏం చేస్తాడు, సర్వమైన పక్కన చెప్పి మన కటింగ్ వెళ్ళిపోతుంటాడు, ఎదర టర్నింగ్ దగ్గర పడిపోయి ఉంటాడు. ఓవర్ స్పీడ్ ఏమవుద్ది, యాక్సిడెంట్. ఇలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయనను దాటి వెళ్ళిపోదామన్న నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం పేరేంటి? ఆయన దాటి వెళ్ళిపోదామన్న ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం పేరేం పేరండి? తేజో నక్షత్రము, వేకువ చుక్క. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే 17వ వచనం వరకు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లాక ఎందుకు నీ పడిపోవడానికి, ఈరోజు క్రైస్తవ విశ్వాసం పడిపోవడానికి కారణం ఏంటి? ఈరోజు మన ఆత్మీయత దిగజారిపోవడానికి కారణం ఏంటి? ఈరోజు మన బ్రతుకులో ఆనందాలు కరువైపోవడానికి కారణం ఏంటి? ఈరోజు బ్రతుకుతున్నాం కానీ ప్రభుతో బ్రతకలేకపోవడానికి కారణం ఏంటి? తీసుకెళ్లి పైన కూర్చోబెట్టాడు ఆ నక్షత్రాన్ని దేవుడు. అనుకుంది ఆయనకి నాకు ఒక మెట్టే కదా తేడా, ఎక్కేసి వెళ్ళిపోతాను అనుకుంది. ఆయన ఏం చేశాడు, ఎక్కుతున్న ఆ నక్షత్రాన్ని కిందకు దోచేశాడు. ఎక్కడికి? పాతాళంలో. పాతాళంలో అయినా బాగుందండి, పాతాళంలో కూడా వీడు రూలింగ్ చేస్తాడు. పాతాళంలో ఒక మూలకు తోసేశాడు. ఆయన యుద్ధ ఆగితే ఆయన మహిమ నీ మీద ఉంటుంది, ఆయనను దాటిపోతే తిరిగి అగాధంలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు ఈ క్రిస్మస్ అగాధంలో జరుపుకునే క్రిస్మస్ కాకుండా ఆయన మహిమతో నింపబడి జరుపుకునే క్రిస్మస్ గా నీ జీవితంలో ఉండాలంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఈ క్రిస్మస్ అనుభవాలలో ఏది చేసినా ఆయన దగ్గర ఆగలవు. ఆయన దగ్గర ఉండి మాత్రమే చేయాలి. వితౌట్ ఆయన యొక్క పర్మిషన్ కానీ, నాలెడ్జ్ కానీ, ఆయన విల్ కానీ లేకుండా నువ్వేమి చేయడానికి లేదు. అప్పుడే నీ సంతోషము సంపూర్ణము అవుతుందన్న. ఇక చివరి విషయానికి వెళ్ళిపోదామండి, సమయం అయిపోయింది. చివరి విషయానికి మనం నడిపించబడదాం. అదే 9వ వచనములు మనమంతా చదివేస్తే, నిలిచి వరకు ఆయనకు ముందుగా నడిచింది. ఆ తర్వాత 10, 11, 12, 13, 14, 15, 16, 17 ప్రకటన గ్రంథం వరకు చూడండి. వెతకండి, ప్రకటన గ్రంథం వరకు వెతకండి. నిజంగా వెతికేస్తున్నారు, వెతకద్దు. ఎక్కడ కూడా అది కనిపించలేదు. ఎక్కడైనా కనిపించిందా? మళ్ళీ ఈ 2వ వచనములో ఉంది, మరలా 9వ వచనంలో కనపడు. ఈ 2 వచనాలలో తప్ప ఈ నక్షత్రము మీరు ఎక్కడైనా చూపించండి. ఈ ఆయన నక్షత్రం చూపించండి, ఎక్కడైనా చూపించగలరా? ఎందుకు చూపించలేరు? ఇది ఆయనను చూపించిన తర్వాత అంతర్ధానమైపోయింది. ఈరోజు ఏ స్టేజ్ మీద చూసినా యేసు లేడు, మనమే. ఈరోజు ఏ ఫంక్షన్లో చూసినా ప్రభువు లేడు, మనమే. ఈరోజు ఏ కార్యక్రమాలను చూసినా రక్షకుడు లేడు, మనమే. మనం ఇంకా అంతర్ధానం అవ్వటం లేదు, పాతుకుపోయాం ప్రియులారా. అందుకని ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. అది తన రుచిని, తన యొక్క సారాన్ని ఇవ్వాలంటే అది ఏమవ్వాలి? కరిగిపోవాలి. నీవు ప్రభువును లోకానికి పరిచయం చేయాలంటే నీవు అంతర్ధానం అయిపోవాలి. అంటే నీవు కనిపించుకుంటావు. నీవు కనిపించినంతసేపు కూడా ప్రజలు నిన్నే చూస్తారు. నీవు జీవించినప్పుడు ప్రభువులో, అందుకని పౌలు అంటాడు కదా, నేను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించు. ఈ నక్షత్రం మళ్ళా కనిపించాలి, అంతర్ధానం అయిపోయింది, డిసపియర్. ఈరోజు మనం ఇంకా ప్రజలకు కనిపించాలి. ప్రభువునే బోధిస్తున్నాం, ప్రభువునే ప్రకటిస్తున్నాం, ప్రభు సువార్తే చెప్తున్నాం, లేదా ప్రభు కొరకు జీవిస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ప్రభువును కంటే మనల్ని చూపించుకుంటున్నాం, ప్రభువును కంటే మనల్ని ఎగ్జిబిట్ చేసుకుంటున్నాం, ప్రభువును కంటే మనల్ని గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఈ నక్షత్రము ఎందుకు అంతర్ధానం అయిపోయిందో తెలుసా? ఆన్సర్ మీ, ఎందుకు అంతర్ధానం అయిపోయింది చెప్పండి? ఎందుకు అంతర్ధానం అయిపోయింది? కాదు, ఈ పాటికి నక్షత్రాన్ని గుళ్ళు కట్టేద్దు మనం. ఈ పాటికి నక్షత్రానికి ఏం కట్టేద్దు? అంతర్ధానం అవ్వకపోతే క్రైస్తవుల పెళ్లిలో కూడా ఇదిగో ఆయన నక్షత్రాన్ని చూస్తేనే కానీ మీకు కాపురం చేయడానికి కుదరదు అంటారు. ఈ నక్షత్రం అంతర్ధానం అవ్వకపోతే ఈరోజు అదొక దేవత అయిపోను, అదొక దేవుడైపోను, అదొక విగ్రహం అయిపోను. ఈరోజు నువ్వు అంతర్ధానం అవ్వకపోతే లోకానికి నువ్వు విగ్రహం. చూసుకో, ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా, సేవకులుగా మేము, స్వార్థకులుగా మరొకరు, లేదా పాటగాళ్ళగా ఇంకొకరు, ప్రార్థనా పరులుగా ఇంకొకరు విగ్రహాలుగా తయారైపోయాం. పాతుకుపోయి విగ్రహాలుగా తయారైపోయాం. అందుకనే ప్రభువును చూపించలేకపోతున్నాం, మమ్మల్ని చూపించుకుంటూ క్రిస్మస్ ఆనందాన్ని మేము కోల్పోతున్నాం. ఉత్సవ విగ్రహాల్లో తయారయ్యామన్నమాట. అంటూ ప్రియులరా, ఇది ఆయన నక్షత్రం కనుక ఆయన చూపించిన తర్వాత దీనికి పని లేదు, నా పని అయిపోయింది.
ఐ హావ్ డన్ మై జాబ్, ఆ పని అయిపోయింది, ఇక నాకు ఇక్కడ పని లేదు. దాని పని దినములు ముగిసిన తర్వాత అతను తన ఇంటికి వెళ్ళిపోయాను అన్నట్టుగా. నిజమే కదా, హనోకు పని అయిపోయిన తర్వాత డిసప్పియర్ అయిపోయాడు. ఏలియా తన పని అయిపోయిన తర్వాత డిసప్పియర్ అయిపోయాడు. ఈరోజు నీ పని ప్రభువు కొరకు మాత్రమే. ఆయన నక్షత్రం అయితే చెయ్యి. నీ పనిలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. నీ మాటలు ఎవరు కనిపించాలి? నీ చూపులు, నీ చేతలు, నీ సువార్తలు, నీవు క్రిస్మస్ పేరు చెప్పుకొని చేసిన ఎందులోనైనా ఎవరు కనిపించాలి? యేసు కనిపించాలా? ఈ లోక వెకిలితనం కనిపించకూడదు, ఈ లోక చండాలం కనిపించకూడదు. నువ్వు పాట పాడావా? ఇది యేసు పాట. నువ్వు స్కిట్ వేసావా? ఇది యేసు స్కిట్. నువ్వు సాక్ష్యం చెప్పావా? ఇది యేసుని గురించిన సాక్ష్యం. ఈవెన్ నీ బట్టలు వేసుకున్నావు కదా, ఇది కూడా యేసుకు సాక్ష్యంగా ఉండాలి. నీ తల దువ్వుకున్నావు కదా, ఇది కూడా యేసుకు సాక్ష్యంగా ఉండాలి. ఆయన చూపించగలిగితే, నీవు కనుమరుగవ్వగలిగితే నిజమైన క్రిస్మస్ ఏంటో నువ్వు చూస్తావు. నువ్వు కనిపించినంతసేపు కూడా ఆయన కనిపించడు. నీవు కనిపించకుండా పోయినప్పుడే ఆయన లోకానికి కనిపిస్తాడు. అందుకని ఒకప్పుడు రేడియో సువార్తలు ఉండేయండి. రేడియో సువార్తలు ఉన్నప్పుడు మనకేమి వినిపించేది? స్వరం మాత్రమే వినిపించేది. ఆ పాట కోసం, ఆ స్వరం కోసం నేను చిన్నప్పుడు చూసేవాడిని. 6:30కో ఎప్పుడు వచ్చేదండి, ఆర్ఆర్కే మూర్తి గారు, తర్వాత జోషన్న, వీళ్ళంతా అప్పుడు వచ్చేదనమాట అండి. అప్పుడు వచ్చినప్పుడు రేడియోలో టైంకి దగ్గర పెట్టుకుని, నేను చెవు దగ్గర నీకేం కనిపించేది? చెవు దగ్గర పెట్టుకుని ఏం చేసేవారు? కళ్ళు మూసుకునేవారు. అలా కళ్ళు మూసుకుంటే మనస్సులోకి దూసుకుపోయేదనమాట అండి. మనస్సులోకి ఆ మాటలు దూసుకుపోయి వారు అద్భుతమైనటువంటి విశ్వాసులుగా తర్వాత తరాల్లో మారిపోయారండి. ఇప్పుడు మనకు వినిపించేవి కంటే కనిపించేవి ఎక్కువైపోయినాయి. మనకు వినిపించేవి కంటే, అందుకనే ప్రియులారా, లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. ఎప్పుడైతే నువ్వు ప్రభువును తప్ప లోకాన్ని చూడడం మొదలు పెట్టావో, నిన్ను లోకానికి చూపించుకోవడానికి ప్రయత్నిస్తావు తప్ప నువ్వు అంతర్ధానం అవ్వడానికి ఇష్టపడవు. ఈరోజు 3 విషయాలు చెప్పాను. హిజ్ స్టార్ ఇన్ ద ఈస్ట్. ఈ 3 విషయాలు మన జీవితంలో నిజంగా మనం కలిగి ఉండగలిగితే కనుక మనము ఈ క్రిస్మస్లు ప్రభువును లోకానికి చూపించగలం. మనం కాదు, లోకానికి క్రిస్మస్ అంటే ఏంటో పరిచయము చేయగలం. అందులో మొదటిది, ఇది ఆయన కొరకు పుట్టింది, అంటే ఆయన పేరు పెట్టబడింది. 2, ఇది ఆయన గురిగా నడిచింది. 3, ఆయన యొద్దకు మాత్రమే చేరింది, అది ఏమాత్రం కూడా దాటిపోలేదు. 4, ఆయన వద్ద ఆగిపోయింది. 5, ఆయనను చూపించిన తర్వాత అది మాయమైపోయింది. ఈరోజు ఇంకా నీవుగానే ఉంటే ఎలా ప్రభువుని చూపిస్తాం? నీవు ఆయనగా మారితే, నీలో ఆయనను చూడగలిగితే, నీ పాత జీవితము కనుమరుగైపోతే, క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడితే, నీకు మాత్రమే కాదు లోకానికి క్రిస్మస్ చూపించగలవు నువ్వు. అట్టి కృప, అట్టి నక్షత్రంగా ఉండాలి. మనం చదువుకున్నటువంటి ఆ చివరి భాగం, ఆ మొదటి భాగంలో దానియేలు గ్రంథంలో మనం చూసే కదండి. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఎందరైతే ఆయన వైపు మరి త్రిప్పుతారు. 12వ అధ్యాయం 13వ వచనం, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశించదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తెప్పుదురు. ఫైనల్గా మాట తేల్చేశాడండి. ఫైనల్గా మాట తేల్చేశారు. ఇది నేనంటే కోపం వస్తుంది, కానీ ఇది పరిశుద్ధాత్ముడు అన్నాడు. బుద్ధిమంతులైతే ఏమన్నాడండి? బుద్ధిమంతులైతే ఆయన కొరకు ప్రకాశించండి, బుద్ధిమంతులైతే ఆయన కొరకు జీవించండి, బుద్ధిమంతులైతే ఆయన నీకు గుంపును తయారు చేసుకోవడం కాదు, నువ్వు ప్రభు కొరకు గుంపు. ఈరోజు ఏమైపోయారంటే, ఈ పాస్టర్ గారికి ఎంతమంది అనుచరులు, ఆ పాస్టర్ గారికి అంతమంది అనుచరులు, వీరికి ఎంతమంది అనుచరులు. కానీ ప్రభు ఏమన్నాడు? ఆయన కొరకు అనేకులను, నీ కొరకు నా కొరకు కదటండి, ఆయన కొరకు అనేకులను త్రిప్పుదురు. ఈరోజు నీవు ఆయన స్టార్గా ఉండాలంటే ఆయన కొరకు మాత్రమే అనేకులను నీవు త్రిప్పగలగాలి. అప్పుడు నీవు బుద్ధిమంతునిగా ప్రకాశిస్తామన్న సంగతిని జ్ఞాపకం చేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ వందనాలు, నీ మాట సంపూర్ణ శ్వాసత కదా, మీ సేవకుని ప్రేమది ఇంతవరకు నాతో మాట్లాడు. నిజమేనైనా ఎవరికి వారు క్రిస్మస్ పేరు చెప్పుకుని స్టార్స్ అయిపోవాలి అయ్యా. అయితే ఏ స్టార్ అవ్వాలి అంటే రకరకాల స్టార్స్ అని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానుడు కనిపెట్టినటువంటి నక్షత్రం, హిజ్ స్టార్ ఇన్ ద ఈస్ట్. ఆయన నక్షత్రాన్ని మేము తూర్పు దిక్కును చూచాం. ఈరోజు మీరు పుట్టారని కదయ్యా, మేము మీ కొరకు నక్షత్రాలుగా పుట్టామని అయ్యా ఈ యొక్క సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మీ నక్షత్రాలుగా, మీ కొరకు పుట్టిన మీరు గురిగా నడిచే నక్షత్రాలుగా, మీ ఎదుగు చేరే నక్షత్రాలు, మీ యొద్ద ఆగే నక్షత్రాలు, మిమ్మల్ని చూపించిన తర్వాత అంతర్ధానం అయిపోయే నక్షత్రాలు మమ్మల్ని మలచండి. విన్న వాక్యమాలు ఆత్మీయ మార్పును కలుగు చేసి ఆధ్యాత్మికంగా క్రిస్మస్ చేసుకోవడానికి సహాయం చేయమని
క్రీస్తును అనేకులకు చూపించడానికి, నూతన సంవత్సర అనుభవం నడిపించబడడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.